తర్వాత యొక్క సామర్థ్యం పఠనం. ఈ పఠనానికి సంబంధించినటువంటి సామర్థ్యము మన పాఠశాలకు వచ్చిన తర్వాత నేర్చుకునేటువంటి మొట్టమొదటి నైపుణ్యం. అంటే చదవడము. పఠనం అంటే చదవడము. ఇది పాఠశాలలో నేర్చుకునేటువంటి మొదటి నైపుణ్యము. ఇది భాషణానికి లేఖనానికి మధ్యలో వారధిగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ పఠనము 4 రకాలుగా ఉంటుంది. అంటే ఒకటి ప్రకాశ పఠనము, రెండోది మౌన పఠనము, 3 క్షుణ్ణ పఠనము, 4 విస్తార పఠనము. ప్రకాశ పఠనము అంటే గట్టిగా చదవడం. మౌన పఠనము అంటే లోపల లోపల చదువుకోవడం. క్షుణ్ణ పఠనము అంటే పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి అర్థాలు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, ప్రతి విషయాన్ని చదువుకున్నటువంటి దాంట్లో పూర్తిగా చదివితే దాన్ని క్షుణ్ణ పఠనం అంటారు. విస్తార పఠనము అంటే సబ్జెక్టును మొత్తం కంప్లీట్ చేయడము, ఎక్కువ విషయాన్ని సేకరించడం కోసం చదవడము, ఆనందం కోసం చదవడం, ఎక్కువ పుస్తకాలు చదవడం, ఇట్లాంటి దాన్ని విస్తార పఠనం అంటారు. దాంట్లో ఉన్న ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్నే మనకు కొన్ని సామూహిక పఠనము, వైయక్తిక పఠనము, ఆదర్శ పఠనము అని చెప్పేసి పదాలు వినిపిస్తూ ఉంటాయి. ఇవి పఠన రకాల్లో సపరేట్ కాదు. ఈ ప్రకాశ పఠనంలోనే అంతర్భాగాలుగా ఉన్నటువంటివి సామూహిక పఠనం. సామూహిక పఠనం అంటే విద్యార్థుల్ని సామూహికంగా చదివించడము. బోర్డు మీద రాసి అందరినీ ఇదేంటి అందరు ఒకటేసారి చదువుతారు. లేకపోతే ఒక వాక్యం రాసి చదవండి అంటే అది సామూహిక పఠనం. వైయక్తిక పఠనం అంటే ఒక విద్యార్థిని లేపి నిలబెట్టి ఇది నువ్వు చదువు, ఈ పేరా చదువు, లేకపోతే ఈ పదాలు చదువు, ఈ అక్షరాలు చదువు అని చెప్పడం అనేటువంటిది వైయక్తిక పఠనం కిందికి వస్తుంది. తర్వాత ఆదర్శ పఠనము అంటే ఉపాధ్యాయుడు చేసేటువంటి ఆదర్శ పఠనం. ఉపాధ్యాయుడు ఎట్లా పఠనం చేస్తాడో దాన్ని చూసే విద్యార్థులు పఠనం చేస్తారు. కాబట్టి ఉపాధ్యాయుడు చేసే ప్రకాశ పఠనాన్ని ఆదర్శ పఠనము అని చెప్పేసి అంటారు. వీటి గురించి ఇంకా మనం ముందు ముందు నేర్చుకుంటాం. ఈ పఠనం యొక్క ఉద్దేశాలు ఏమిటి మళ్ళీ అంటే స్పష్టంగా, నిర్దుష్టంగా, ఉచ్చారణ దోషాలు లేకుండా చదివే అలవాటు. ఈ స్పష్టత, నిర్దుష్టత అనేటువంటిది అన్ని నైపుణ్యాలలో ఉంటుంది, కానీ దేనికి అదే మనం భావించాలి. కాబట్టి చదివేటప్పుడు స్పష్టంగా చదవాలి, నిర్దుష్టంగా చదవాలి, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చదవాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి, వేగం సమవేగంతో చదవాలి, ఆ పదాలలో ఉన్నటువంటి భావానికి అనుగుణమైనటువంటి ఊనిక, స్వరభేదం పాటిస్తూ ధారాళంగా పఠించేట్లుగా చేయడం కూడా దీని యొక్క ఉద్దేశం. సమస్వర స్థాయిలో సమవేగంతో పదాల్ని, వాక్యాన్ని, భావాన్ని, అర్థాన్ని ఈ భేదాలను పాటిస్తూ చదివేటట్లు చేయాలి. పదానికి పదానికి మధ్య గ్యాప్, లేదా వాక్యానికి వాక్యానికి మధ్య గ్యాప్, ఒక భావానికి మధ్య గ్యాప్, ఇట్లా ఇస్తూ అర్థాన్ని స్ఫురించేటట్టుగా అర్థభేదాన్ని పాటిస్తూ చదివేటట్లుగా చేయడం అనేటువంటిది పఠనం యొక్క ఉద్దేశం. తర్వాత విషయం, భాష, భావ దోషాలు దొరలకుండా పఠించే నేర్పును కలిగించడం అనేటువంటిది పఠన ఉద్దేశాలు. భావానుగుణమైనటువంటి వాచికాభినయంతో, ఇందాక మనం భాషణంలో చెప్పినటువంటి వాచికాభినయము ఈ పఠనంలో కూడా పాటించాల్సి ఉంటుంది. తర్వాత ఔచితిని ఎరిగి పఠించే అవగాహన కూడా పిల్లల్లో కలిగించాల్సి ఉంటుంది. తర్వాత ప్రక్రియానుగుణంగా లయబద్ధంగా పఠించేటువంటి నైపుణ్యాలు. ప్రక్రియలు అంటే మన కావ్య ప్రక్రియ ఉంది, దాంట్లో పద్యాలు ఉంటాయి, తర్వాత లఘు కావ్యాలు వచ్చినాయి, తర్వాత వచన కావ్యాలు వచ్చినాయి, తర్వాత నవలలు, నవలికలు వచ్చినాయి, గేయాలు వచ్చినాయి, దండకాలు వచ్చినాయి, ఉదాహరణలు వచ్చినాయి. ఒక్కొక్క ప్రక్రియ ఒక్కొక్క రకంగా చదవాల్సి వస్తుంది. అంటే పద్యాన్ని, వచనాన్ని ఒకే రకంగా చదివితే అది కరెక్ట్ కాదు. పద్యాన్ని పద్యంలాగా, భావస్ఫూరకంగా, అర్థస్ఫూరకంగా, రాగయుక్తం ఉన్నా లేకున్నా చదవాల్సిన అవసరం ఉంటుంది. పద్యాన్ని పద్యంలాగా చదివితే అందము, ఆనందము. అట్లానే కవితను కవితలాగా చదివితే ఆనందము. కవితను కూడా వచనంగా చదివిన అనుకోండి, కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగిపుల్ల కాదేది కవితకు అనర్హం అని శ్రీ అన్నాడు. అంటే అది కవిత లెక్క ఉంటే ఎట్లా ఉంటది? కాదు. కదిలేది, కదిలించేది, మునుముందుకు నడిపించేది, పెనునిద్దుర వదిలించేది కావాలోయ్ నవకవనానికి అని చెప్పినాడు. అంటే
కవితను కవితలాగా అంటే వచనమే అది, దానికి ఏం ఛందస్సు గణాలు లయ ఇవే ఉండవు, కానీ కవితను కవితలాగా చదవాలి, పద్యాన్ని పద్యంలాగా చదవాలి, వచనాన్ని వచనంలాగా చదవాలి, కథను కథలాగా చెప్పాలి, ఉపన్యాసాన్ని ఉపన్యాసంలాగా చెప్పాలి, చదవాలి. కాబట్టి ఈ ప్రక్రియానుగుణమైనటువంటి లయబద్ధంగా పఠించేటువంటి నైపుణ్యాలను రూపొందించుకోవడం ఒకటైతే, రసానుభూతిని పొందడం, ఆనందానుభూతిని కలిగించేటట్లుగా చేయడం, ఆకర్షణీయమైన స్వీయ శైలిలో చదివే అలవాటు చేయడం అనేటువంటి స్వీయ శైలి మనకు కూడా అలవర్చుకోవాలి. తర్వాత మౌన పఠనాభిరుచిని, పఠనాభిరతిని అంటే పఠన చేయాలి అనేటువంటిది కోరిక విద్యార్థుల్లోనే కలిగేటట్టు చూడడం అనేటువంటి. తర్వాత జ్ఞాన దృష్ట్యను, సత్యాన్వేషణను, పరిశోధనాసక్తిని పెంపొందించే విధంగా విస్తార రుచిని వాళ్ళకి కలిగింపచేసేలాగా. తర్వాత క్షుణ్ణ పఠనం ద్వారా రచయితల కవుల యొక్క వివిధ రచనా శైలులను అవగాహన చేసుకొని వారు కూడా ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకునేటట్టుగా చూడడం అనేటువంటి ఒక పద్ధతి. తర్వాత పఠన ప్రయోజనాలు. ఈ పఠన ప్రయోజనాలు మనందరికీ తెలుసు, భాషణలో చక్కని ఉచ్చారణ సౌలభ్యం కలుగుతుంది, అది పఠనం ద్వారా వస్తుంది అని చెప్పేసి. రచనా నైపుణ్యం సిద్ధిస్తుంది. మంచిగా చదివిండి అనుకోండి, అట్లనే మనం రాయాలి అని చెప్పేసి అనుకున్నాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసినటువంటి గేయాలను, గజల్స్ను చూసి భాషణలో చక్కని ఉచ్చారణ సౌలభ్యం కలుగుతుంది, దాన్ని పఠనం ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రచనా నైపుణ్యం సిద్ధిస్తుంది. అది దానికి ఎగ్జాంపుల్ చెప్తూ డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసినటువంటి గజల్స్ని పాడి 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 గజల్ శ్రీనివాస్ కూడా అనేక గజళ్లను సొంతగా రాసే స్థాయికి ఎదిగిండు. మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్, ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్. అట్లా తనకు అంటూ ఒక రచనా నైపుణ్యం కూడా పఠనం ద్వారా సిద్ధిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. తర్వాత గ్రంథాలను చదివి విషయ జ్ఞానాన్ని పొందవచ్చు. మనకు ఎవరైనా బోధించిన దానికంటే కూడా, క్లాస్ రూమ్లో మనం విన్నదానికంటే కూడా పుస్తకాలను చదివి తెలుసుకున్నటువంటి జ్ఞానము, పొందినటువంటి జ్ఞానము చాలా ఎక్కువ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదంతా కూడా పఠనం ద్వారానే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి గ్రంథాలను చదివి విషయ జ్ఞానాన్ని పొందడం కోసం, లిఖిత భావాలను గ్రహించడం వల్ల భావ సంయమనం ఏర్పడి భావాలకు కావలసినటువంటి భాష ఇక్కడ అలవడుతుంది. మనం ఎటువంటి భాషను ఏ భావాన్ని వ్యక్తీకరించడం కోసం వాడాలనేటువంటి విషయం పఠనం ద్వారా కూడా అలవాటు అవుతుంది. తర్వాత కావ్య సౌందర్యాన్ని మెచ్చి ఆనందాన్ని పొందడం. ఇప్పుడు ఎటువంటి విషయం లేకున్నా కూడా ఆనందాన్ని పొందడం కోసం కూడా పఠనం అనేటువంటి ఉపయోగపడుతుంది. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, యూట్యూబ్లు వచ్చినాయి, కానీ మొన్నటి వరకు కూడా రైల్లో ప్రయాణం చేస్తున్నారు అని అంటే పుస్తకాలు ఎంబడ పెట్టుకుంటాను. ఈవెన్ నేను చదువుకునేటప్పుడు కూడా రైల్లో పుస్తకాలు ఎంబడ పెట్టుకొని చదివిన రోజులు ఉన్నాయి. చాలా అట్లా చదివిన పుస్తకాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైంపాస్ కోసము చదవడము, నవలలు, నాటికలు చదవడము. మా స్కూల్లో ఒక టీచర్ ఉండేది. ఆమె మా ఊర్లో ఒక లైబ్రరీ శాఖ లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో ఉన్న నవలలు మొత్తం చదివేసింది. స్కూల్లో వచ్చి ఏం పని చదివేసింది. అట్లా టైంపాస్ కోసం నవలలు చదివి, ఇప్పుడు ఎట్లయితే మనం టైంపాస్ కోసం టీవీ చూస్తున్నామో, టైంపాస్ కోసం సోషల్ మీడియా వాడుతున్నామో, అట్లా ఒకప్పుడు పఠనం ఉండేటువంటిది. కానీ ఈ సోషల్ మీడియా ఎంత తక్కువ పాటిస్తే అంత మంచిది, టీవీ ఎంత తక్కువ చూస్తే అంత మంచిది, సెల్ ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది అని ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు, అట్లా అప్పుడు పుస్తకాలు ఎంత తక్కువ చదివితే అంత మంచిది అని చెప్పేటువంటిగా, ఎంత ఎక్కువ పుస్తకాలు చదివితే అంత మంచిది అని చెప్పేటువంటి. సినిమాల్లో కొన్ని నవలలకు సంబంధించిన జోకులు ఉన్నప్పటికీ కూడా పఠన అనేటువంటిది చాలా మంచి వ్యసనం. అది కూడా ఒక వ్యసనం లాగా తయారై చాలా మంది రోజు ఒక అరగంట సేపు పుస్తకం చదవకుండా నేను పడుకోలేను అని చెప్పేసి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది గొప్ప వాళ్ళు చెప్పిన మాట ఇది. రోజు నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక గంట సేపు, అరగంట సేపు పుస్తకం చదివే పడుకుంటా, చదివితేనే నాకు నిద్ర పడుతుంది. ఇప్పుడు ఫేస్బుక్ చూస్తేనే నిద్ర పడుతుంది అనే పరిస్థితి ఎట్లా ఉందో, అప్పుడు పుస్తకం చదివితేనే నిద్ర పడుతుంది. అంటే ఇది లేకుంటే ఒక పని జరగదు అనేది వ్యసనం. కానీ పుస్తకం చదివి పడుకోవడం అనేది మంచి వ్యసనం, ఫోన్ చూస్తూ పడుకోవడం అనేది చెడ్డ వ్యసనం. ఇట్లా పఠనాన్ని వ్యసనంగా చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మంచి వ్యసనం, అలవాటు చేసుకోవాల్సినటువంటి వ్యసనం. అట్లా కావ్య సౌందర్యాన్ని, ఆనందాన్ని పొందడం కోసం, అనుభూతిని పొందడం కోసం చేసేటువంటి పఠనం
అలవాటు చేయాలి పిల్లలకి. మంచి వ్యసనాన్ని నేర్పించిన వాళ్ళం అవుతాము. అనేకమైనటువంటి కొత్త కొత్త విషయాలను నేర్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి భాష చాలా అంటే వాళ్ళు వినని అనేక పదాలను వాళ్ళు పుస్తకాల్లో చూస్తారు కాబట్టి మంచి అందమైన భాషను వాడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. భాషా సౌందర్యం పెరుగుతుంది. కాబట్టి పఠనం అనేది మంచిది. జ్ఞానేంద్రియాల ద్వారా కంటే పఠనం ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. విద్యార్థులు కూడా పొందుతారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జ్ఞానేంద్రియాలు అంటే 5 చర్మము, చెవి, కన్నులు, ముక్కు, నాలుక ఇట్లాంటివి. ఇవన్నీ మనం ఇతరులు చెప్పింది వినడం కంటే కూడా ఎక్కువ మనం మన యొక్క దాన్ని ఏమంటారు పఠనం చేయడం ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని పొందిన అనుభవం చాలా మందికి కూడా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత భాషణానికి పఠనానికి దగ్గర సంబంధం ఉంది. ఇందాక చెప్పిన ఏదైతే ఊనిక, స్వరము, వాచిక, అభినయము అనేటువంటి పదాలు పఠనంలో వాడిన అంటే భాషణంలో వాడినాము, అవే పఠనానికి కూడా సంబంధించినటువంటి విషయం గమనించాలి. తర్వాత ఉత్తమ భాషణ లక్షణాలు ఉత్తమ పఠనంలో కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఇందాక అదే చెప్పాను. స్పష్టంగా చదవడం, నిర్దుష్టంగా చదవడం, సభాకంపం లేకుండా ధైర్యంగా చదవడం, విషయ దోషాలు దొరలకుండా పఠించడం, ప్రక్రియానుగుణంగా చదవడం, భావాన్ని గ్రహిస్తూ సముచిత వేగంతో చదవడం, హావభావానుగుణంగా ఊనికతో స్వరభేదాన్ని పాటిస్తూ చదవడం, మధుర స్వరంతో శబ్ద గాంభీర్యంతో అర్ధ గాంభీర్యం లోపించకుండా చదవడం. చదువుతూ ఉంటారు మామూలుగా. సాయి కుమార్ చెప్పినటువంటి డైలాగ్స్ ఎందుకు ఫేమస్ అయినాయి అంటే శబ్ద గాంభీర్యం. ఎన్టీ రామారావు చెప్పినటువంటి డైలాగ్ని వేరే ఆర్టిస్టులు చెప్తే ఎట్లా ఎందుకు అదంతా సక్సెస్ కాకపోతుండే, ఎస్వి రంగారావు చెప్పిన డైలాగులు వేరే వాళ్ళు చెప్తే ఎందుకు సక్సెస్ కాలేవు అని అంటే ఒకటే కారణం, వాళ్ళు శబ్ద గాంభీర్యాన్ని అర్ధ గాంభీర్యాన్ని అర్థం చేసుకొని ఉచ్చరించిండ్రు. దానికి సంబంధించిన అభ్యసనం పఠనం వాళ్ళు చేసిండ్రు అనేటువంటి విషయం. అంటే సాధారణమైన విషయం ఏది, విరామ చిహ్నాలు పాటిస్తూ సంయుక్త ద్విత్వాక్షరాలను చక్కగా స్పష్టంగా ఉచ్చరిస్తూ చదవడం అనేటువంటిది కూడా ఈ లక్షణాల్లో భాగంగా మనం చూడాలి. మరి ఈ పఠనంకి సంబంధించిన దోషాలు ఎట్లా జరిగే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనిస్తే మనకి పఠనం విషయంలో 2 పదాలు మనకి వినిపిస్తారు. ఒకటి నయనమితి, రెండోది వాగ్మితి అని చెప్పేసి. నయనమితి, వాగ్మితి అనేటువంటి పదాలు ఏమిటి అంటే, నయనమితిని చూపు మేర అని చెప్పేసి అంటారు. వాగ్మితి అంటే పలుకు మేర. మనం చూపు మేర అంటే ఒక్కసారి చూస్తే ఎన్ని పదాలను చదవగలుగుతాము అని చెప్పేటువంటిది నయనమితి. చిన్నప్పుడు పిల్లల యొక్క నయనమితి ఒక అక్షరానికే పరిమితమై ఉంటుంది. ఒక అక్షరాన్ని మించి వాళ్ళు చదవలేరు. తర్వాత 2 అక్షరాలు, 3 అక్షరాలు, ఒక పదము, క డ వ, కాడవ, కడవ ఇట్లా చదువుతుంటారు. మనందరికీ అబ్జర్వ్ చేసినటువంటి విషయమే. కాబట్టి ఇది ఏంటి అంటే ఒక్క చూపులో ఎన్ని పదాలు కనిపిస్తున్నాయి, లేదా ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి, లేదా ఎన్ని వాక్యాలు కనిపిస్తున్నాయి అనేటువంటి విషయానికి నయనమితి అనేటువంటిది కనిపిస్తుంది. ఇది పఠనానికి. స్వామి వివేకానంద అక్కడ బ్రిటన్లో ఒక లైబ్రరీలో వెళ్ళి ఒక దొడ్డు పుస్తకాన్ని తీసుకొని చదివి మళ్ళా 2 రోజుల్లో ఇచ్చేసినట్టు. యాక్చువల్గా 1 నెల 2 నెలలు చదవడానికి పట్టేటువంటిది 2-3 రోజుల్లో అతను చదివి లైబ్రరీలో రిటర్న్ చేస్తే ఆ లైబ్రరీయన్ అన్నాడు, ఏమైనా ఇంతకు పుస్తకం చదివినావా, చూసినావా అని చెప్పేసి, మీరు కావాలంటే ఏదంటే అది అడగండి నేను చెప్తాను అని చెప్పిండంట. అప్పుడు ఆయన ఏదో విషయాన్ని తీస్తే అన్ని స్పష్టంగా చెప్తున్నాడు. కారణం ఏమిటి అంటే ఆయన యొక్క నయనమితి ఎక్కువగా ఉంది. మనం అంటారు కదా స్కానింగ్ చేసినట్టు, రోబో సినిమాలో కనుక ఇట్లా 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 చూసి అట్లా వారేస్తారు కదా, అట్లా చేసినట్టుగా నయనమితి ఎక్కువగా ఉంటే ఎక్కువ పదాలు చదవగలిగితే ఎక్కువ స్పీడ్ ఆయన సాధించగలుగుతారు. కాబట్టి ఇది నయనమితిని చూపు మేర అని చెప్పేసి అంటారు. తర్వాత వాగ్మితి, ఒక శ్వాసలో ఒక్కసారి మనం పలికేటువంటి పలుకులో ఎన్ని పదాలు పలకగలుగుతాము అనేటువంటిది వాగ్మితి. దీన్ని పలుకు మేర అని చెప్పేసి కూడా అంటారు. ఇట్లా ఈ పలుకు మేర, చూపు మేర, ఈ 2
ని దృష్టిలో పెట్టుకొని పఠన దోషాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నయనమితి సరిగా లేని కారణంగా, అంటే రెండు పదాలు ఒక వాక్యం మేర నయనమితి లేకపోతే ఆవర్తిత దోషం కలుగుతుంది. ఆవర్తిత దోషము అంటే ఈయన ఇది చదివి మళ్ళీ పక్కకు పోయేసరికి అంతకంటే ముందు ఏం చదివిండో మర్చిపోతా ఉంటాడు. క డ వ 3 అక్షరాలు విడివిడిగా చదవగలుగుతాడు, కానీ ఒకటేసారి 3 అక్షరాలని కలిపి చదవమంటే చదవదు. ఇట్లాంటి దాన్ని ఆవర్తిత దోషము అని చెప్పేసి అంటారు. తర్వాత ఇందాక చెప్పినట్లుగానే నాంచి నాంచి చదవడం, క డ వ ఇట్లా నాంచి నాంచి చదవడము. తర్వాత పద విభాగం తెలియకుండా చదవడము. పద విభాగము అని చెప్పేసి మనకు అందరికి బాగా ఉన్నది ఏమిటి, చారుదల శ్యాముడు అని చెప్పేసి రాముడి గురించి. ఇక్కడ రామునితో కపివరుండిట్లనియే అనే పదము రామునితోక పివరుండిట్లనియే అనే ఎగ్జాంపుల్ కూడా మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఎక్కడ పదాన్ని విడదీయాలి, ఎక్కడ వరకు పదాన్ని మనం ఆపాలి అనేటువంటి విషయాన్ని తెలియకుండా చదవడం కూడా అర్థరాహిత్యంగా ఉన్నట్టుంటుంది. వాటి విషయంలో ఉపాధ్యాయులమైనటువంటి మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం. తర్వాత గట్టిగా లేదా వినబడకుండా చదువు. అయితే గట్టిగా చదువుతాడు, క్లాస్ రూమ్లో గోడలు పగిలిపోయేటట్టుగా చదువుతూ ఉంటారు. కొందరేమో వీళ్ళు నసుగుతారు, ఇట్లా ఇట్లా నసగడంగా. రెండు తప్పులే, అంటే బాగా గట్టిగా చదవడం తప్పే, మెల్లగా వినబడకుండా చదవడం తప్పే. అట్లా కొంతమంది వేగంగా చదువుతుంటారు. ఉపాధ్యాయుడు విద్యార్థులు ఉచ్చారణ దోషాలను ప్రాథమిక దోషాలను సవరించాలి, లేచోలి అవి లిఖిత దోషాలుగా పరిణమించే ప్రమాదం ఉంది. విద్యార్థులు ఉచ్చారణ దోషాలను సవరించడానికి ప్రకాశపడడం చాలా ఉపయోగపడుతుంది. ఎవడి కోసం చదువుతుంది, దానివల్ల ఏంటి ఉపయోగం, ఎవడికి అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అంటే చాలా వేగంగా చదవడం అనేది కూడా ఒక పఠన దోషమే. అట్లా అంత వేగంగా చదవాల్సిన అవసరం లేదు. మనం చదువుతున్నాము అంటే కనీసం విషయావగాహన మనకు కలగాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లానే ఇక విషయావగాహన జరగాలి అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల ఇట్లా మెల్లగా చదివినాడు, ఇది కూడా ఒక రకమైనటువంటి దోషం. కాబట్టి బాగా వేగంగా చదవడం తప్పే, నెమ్మదిగా చదవడం తప్పే. ఇట్లాంటి పఠన దోషాలను మనం గుర్తించి ఆ దోషాలను సవరించడం కోసం పఠనాన్ని బోధించాల్సిన అవసరం ఉన్నది. ఈ పఠనాన్ని బోధించడం కోసం 6 రకాలైనటువంటి పద్ధతులు మనకు బోధనా పద్ధతుల్లో మనకు కనిపిస్తాం. ఏమిటి ఆ 6 రకాల పద్ధతులు అంటే, ఒకటి అక్షర పద్ధతి. ఈ అక్షర పద్ధతి అనేటువంటిది చాలా సాంప్రదాయకమైనటువంటి పద్ధతి, మనందరము నేర్చుకున్నటువంటి పద్ధతి. ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షర పద్ధతిలోనే నేర్చుకున్నారు. ఏమిటి అక్షర పద్ధతి అంటే, ముందు ఆల్ఫాబెటిక్స్ అన్ని నేర్పిస్తారు. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఇట్లా ఒక్కొక్క అక్షరాన్ని వరుసగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేర్పించి, ఒక్కొక్క అక్షరాన్ని వాడు నేర్చుకున్న తర్వాత ఆ అక్షరాలతో సరళ పదాలను ఇంకా కఠినమైనటువంటి పదాలను తయారు చేసి చదివించడం అనేటువంటిది ఒక పద్ధతి. ఇది సాంప్రదాయకంగా వస్తూ ఉన్నటువంటి పద్ధతి. మనోవిజ్ఞానవేత్తలు దీన్ని అంతగా ప్రోత్సహించరు. ఇది విద్యార్థులకు చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. అమూర్త భావాలుగా ఉన్నటువంటి అక్షరాలను, స్వరాలను విద్యార్థులు అంత తొందరగా నేర్చుకోలేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి వస్తుంది. తర్వాత నవీనాక్షర పద్ధతి అంటే ఇది కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. కొంత దానికంటే అక్షర పద్ధతి కంటే కొంచెం బెటర్గా ఉండేటువంటి పద్ధతి. ఈ మధ్య కాన్వెంట్ స్కూళ్ళల్లో కానీ, కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆధునిక పద్ధతులను బోధించే దాంట్లో కొంతవరకు నవీనాక్షర పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ నవీనాక్షర పద్ధతి అంటే ఏమిటంటే, ముందు గీతలు నేర్పిస్తారు. ఇంగ్లీష్ భాషకైతే స్ట్రైట్ లైను, హారిజంటల్ లైను, వర్టికల్ లైను, క్రాస్ లైను, లెఫ్ట్ క్రాసు, రైట్ క్రాసు, తర్వాత హాఫ్ సర్కిల్, ఇట్లా ఇంగ్లీష్ నేర్పిస్తారు. తెలుగులో కూడా గీతలు, తలకట్టులాగా గీయడము, రౌండ్ షేప్ గీయడము, అర్ధ వృత్తాన్ని గీయడము, ఇట్లాంటి వాటిని నేర్పి ఏవైతే అక్షరాలు ఒకే రకంగా ఉంటాయో వాటిని ముందు నేర్పడం. అంటే ఉదాహరణకి ఠ, ద, ధ, ఉ, ఉ, బ, బ ఇట్లా ఒకే రకంగా ఉండే అక్షరాలు, దగ్గర ఉండేటువంటి అక్షరాలు ముందు అర్ధచంద్రాకారం తీసుకొని, ఈ అర్ధచంద్రాకారంతో ఉండేటువంటి అక్షరాలు ఏమేమి ఉన్నాయి,
అనేటువంటి ఒకసారి నేర్పిస్తారు. తర్వాత ఒకే రకంగా ఉండేటువంటివి అళ, ష, స, ప, వ, మ, మ, య ఇట్లా ఒకే అంటే ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని నేర్పకుండా ఒకే రకంగా కనిపించేటువంటి అక్షరాలను నేర్పే పద్ధతిని నవీనాక్షర పద్ధతి అని చెప్పేసి అంటారు. ఇవి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇవి నేర్పేటప్పుడు కూడా ఉపయోగంలో లేని రూరులు, లుల్లులు, ఇణ్య, ఇణీలు, సత్స, జజ్జ, తాళవ్యాలు అయినటువంటి ఛాజాలు వీటిని నేర్పరు. ఇట్లా నేర్పకుండా నిత్యము ఉపయోగంలో ఉండేటువంటి అక్షరాలను వాటి యొక్క రూపాన్ని బట్టి దగ్గరి రూపాలని తీసుకొని నేర్పించే పద్ధతిని నవీనాక్షర పద్ధతి అంటారు. ఈ అక్షరాలను నేర్చిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తర్వాత తరగతుల్లో వాళ్ళు నేర్చుకుంటారు అనేటువంటి పద్ధతి. ఇక్కడ అక్షరాలు నేర్పడం కూడా ఒక అర్ధరాహిత్యంగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అంగీకరించలేదు. అక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి రెండు కూడా సాంప్రదాయిక పఠన బోధనా పద్ధతులు అని చెప్పేసి చెప్తారు. తర్వాత పద పద్ధతి, దీన్ని కొంచెం వరకు ఒప్పుకున్నారు. అంటే ఒక పదాన్ని ఇచ్చి, ఉదాహరణకు మీకు గుర్తుందో లేదో, మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను 5th, 6th, 7th ఆ టైంలో ఉన్నప్పుడు అక్షర కిరణము, అక్షర భారతి అని వయోజన విద్య సంబంధించిన కార్యక్రమాలు జరిగినాయి. వయోజన విద్య సంబంధించినటువంటి పుస్తకాలను చూస్తే ఈ పద పద్ధతిలో వాళ్ళు నేర్చుకున్నారు. అంటే ముందు కుండ బొమ్మ ఇస్తాడు, దాని కింద ఒక పదం ఇస్తాడు. కడవ, అరక, అమ్మ అట్లా బొమ్మ ఇచ్చి కింద పదాలు ఇస్తాడు డైరెక్ట్ గా. పలక, పలక అట్లనే ఈ పలక అనేటువంటి అక్షరాలతో, ఈ 3 అక్షరాలతో వచ్చేటువంటి పదాలే ఇంకొక 10-12 బొమ్మలు ఇచ్చి నేర్పిస్తారు. అంటే ఆ పదాలు నేర్చుకోవడం ద్వారా పలకలో పా ఎట్లా ఉంది అలా గుర్తుండిపోతుంది, లా ఎట్లా ఉంది గుర్తుండిపోతుంది, కా ఎట్లా ఉంది గుర్తుండిపోతుంది. అట్లా పదాలను నేర్చుకొని బొమ్మల ద్వారా పదాల ద్వారా అక్షరాలను గుర్తుపట్టే పద్ధతి నేర్చుకున్న తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తర్వాత నేర్చుకుంటారు. వస్తే వస్తా, లేకపోతే లేదు. దాని మీద పెద్ద వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు అనమాట. పఠన పద్ధతిలో పద పద్ధతి అని చెప్పేసి అంటారు. తర్వాత వాక్య పద్ధతి. ఈ పదాలకు కూడా పరిమితమైనటువంటి అర్థమే ఉంటుంది కాబట్టి దీనికంటే శ్రేష్టమైనటువంటిది వాక్య పద్ధతి అని ఒక వాక్యాన్ని రాసి ఒక భావాన్ని వ్యక్తం చేసేటువంటిది వాక్యం కదా. ఆ వాక్యాన్ని రాసి ఆ వాక్యాల్లో ఉన్నటువంటి పదాలను చెప్పి ఆ పదాల్లో ఉన్నటువంటి అక్షరాలను గుర్తింపజేయడం అనేటువంటిది వాక్య పద్ధతి. పద పద్ధతి కంటే వాక్య పద్ధతి ఇంకా ఉత్తమమైనది అనేటువంటి విషయాన్ని మనోవైజ్ఞానికవేత్తలు చెప్పడం జరిగింది. తర్వాత పద్ధతి కథా పద్ధతి. ఈ కథా పద్ధతి ఏంటంటే ఒక కథను బొమ్మల రూపంలో పెట్టి ఆ బొమ్మల కింద ఒక్కొక్క వాక్యం ఇచ్చి ఆ మొత్తం అన్ని బొమ్మల ద్వారా కథ వచ్చేటట్టు, అంటే తెలిసిన కథనే, విద్యార్థులకు తెలిసిన కథనే ఇచ్చి ఆ బొమ్మల కింద వాక్యాలు రాసి దాని ద్వారా పఠనాన్ని చేయడము ఇంకా ఉత్తమమైన పద్ధతి అని చెప్పేసి చెప్తారు. ఇందాక మనము భాషణ బోధన పద్ధతుల్లో కథాకథన పద్ధతి అనే దాన్ని విన్నాం. ఆ కథాకథన పద్ధతి, ఇక్కడ కథా పద్ధతి రెండు డిఫరెన్స్. కథాకథన పద్ధతి అంటే ఒక కథను చెప్పి మళ్ళా పిల్లలతో చెప్పించడం, అంటే దాన్ని పఠనం అంటే భాషణానికి మాట్లాడే నైపుణ్యాన్ని పెంచడం కోసం కథన పద్ధతి ఉపయోగపడుతుంది. పఠనం బోధించడం కోసం, పఠనం చదివించడం కోసం ఉపయోగపడేది కథా పద్ధతి. రెండు డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక కథను బేస్గా చేసుకొని బోధించడం అనేటువంటి చాలా ఉత్తమమైంది అని చెప్పేసి మనోవైజ్ఞానికవేత్తలు చెప్పినప్పటికీ అది అంటే పాటించడంలో కొంచెం లోపాలు జరిగితే ఉన్నాయి అనేటువంటిది. తర్వాత చూసి చెప్పే పద్ధతి అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ చూసి చెప్పడం అనేటువంటిది ఒక వాక్యాన్ని రాస్తారు, రాసి తర్వాత వాళ్ళు దాన్ని తుడిపేసి అక్కడ ఉన్నటువంటి అక్షరాలను మళ్ళీ చెప్పించేటువంటి పద్ధతి చూసి చెప్పే పద్ధతి అని చెప్పేసి ఇది కూడా మనోవైజ్ఞానిక పరంగా మంచి పద్ధతి అని చెప్పినటువంటి విషయం.